మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 1వ తారీఖు అక్టోబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని ఈ నెల ఆరంభమును దేవుడు నెరవేర్చునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట శాశ్వతమైన కృప. ఆ కృప శాశ్వతంగా నీకు ఉంటుంది. కృప అనగా యోగ్యత లేనటువంటి ఎవరైతే యోగ్యులు కారో వారికి యోగ్యులుగా చేసేదే కృప. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ నెల ఆరంభమందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, ఏ విషయానికైతే, ఏ దీవెనకైతే నువ్వు యోగ్యుడవు కావో, ఏ ఆశీర్వాదం పొందుకున్నటకైతే నీకు యోగ్యత లేదో, ఏ పదవికైతే నువ్వు యోగ్యుడవు కావో, యోగ్యురాలువు కావో, ఏ ఉద్యోగమునకైతే నువ్వు మెరిట్ స్టూడెంట్వు కావో, ఏ యొక్క చేస్తున్నటువంటి పనిలో నీవు ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తిగా ఉన్నావో, దానిని దేవదేవుడు మీకు శాశ్వతముగా ఇస్తున్నాడంట. శాశ్వతంగా మీకు ఆయన కృప చూపుతానని ఈ నెల ఆరంభమును దేవదేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గత ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో ఆర్థికంగా ఎంతో కృంగిపోయినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో, శారీరకంగా కృంగిపోయినటువంటి వ్యక్తి ఉన్నావేమో, మానసికంగా కృంగిపోయినటువంటి వ్యక్తి అయి నీవు బ్రతుకుతున్నావేమో. ఈ నెల ఆరంభమందు యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, కొంతకాలం ఇచ్చి కొంతకాలం ఆగిపోయేది కాదు, కానీ శాశ్వతముగా మీకు స్థిరముగా ఉండే కృపను మీకు చూపబోతున్నాను అంటున్నాడు. కనుక అట్టి దేవుని యందు విశ్వాసం విధేయత చూపి ఈ వాగ్దానం నెలంతయు జ్ఞాపకం చేసుకుని ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి, నేటి ఉదయకాలమందు, నెల ఆరంభమందు దేవా, నీ బిడ్డలకు తండ్రి నీవు చేసిన వాగ్దానమును బట్టి వారి జీవితంలో తండ్రి శాశ్వతమైన కృప పొందుకునే బిడ్డలుగా వారిని కృపలో భద్రపరిచి నడిపించి సహాయం చేయమని, నాయన శాశ్వతమైన కృపతో వారిని తృప్తిపరిచి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ సన్నిధిలో సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.